నమస్తే. సినిమా రంగంలో నటుడిగా చేస్తూ అదే నటుడైన సీనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానిస్తూ ఉన్న వ్యక్తిగా యార్లీ గారి గురించి చెప్పాలి. యార్లీ గారిని గతంలో కూడా చూసాము. నమస్తే యార్లీ గారు. నమస్తే ఎం సుందర్ గారు. చిన్న ఆర్టిస్టులకి లభించే గౌరవం ఎలా ఉంటుందండి షూటింగ్లో? చిన్న ఆర్టిస్టులకి లభించే గౌరవం అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కోలా ఉంటుంది సార్. అంటే డైరెక్టర్ పరంగా డైరెక్టర్లు అందరూ బాగానే చూస్తారు సార్. కొంతమందికి చిన్న చూపు ఉంటుంది, ఎవరని నేను చెప్పలేను, కానీ చిన్న చూపు ఉంటుంది. డైరెక్టర్లు మాత్రం ఎప్పుడు చిన్న చూపు ఉండదు. నేను ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లు ఎవరు ఏ ఆర్టిస్ట్ని ఎవరిని తక్కువ చేసి చూడరు. వాళ్ళకి వర్క్ పరంగా ఏమన్నా ఇబ్బంది వస్తే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ల మీద అరవడం తప్ప వేరే ఎవరి మీద అరవరు. కానీ చిన్న ఆర్టిస్టులకు మాత్రం చాలా కష్టాలు ఉంటాయి సార్. చాలా స్ట్రగుల్ అవుతారు పేమెంట్లకు సంబంధించి. ఇక్కడ స్ట్రగుల్ అయ్యే వాళ్ళలో నటులుగా వచ్చి ప్రయత్నం చేసుకుంటూ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఇంకా మనం ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి సినిమా పిచ్చితో ఉద్యోగాలు కూడా చేయకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదులుకుంటూ కథలు పట్టుకుని తిరిగేవాళ్ళు. ఇక మరి మహిళల పరిస్థితి ఏంటి? నేను ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళైతే అంతా వాళ్ళకి బాగానే రెస్పెక్ట్ ఉండింది. అంటే మహిళలు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు అంటారు అని అంటారు. కానీ నాణ్యానికి ఇంకో వైపు ఉంటుంది. వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. వాళ్ళకి జరిగిన అనుభవాన్ని నేను చెప్పలేను కదా. నేను చూసిన అనుభవంలో అయితే బాగానే రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియదు సార్. మీరైతే ఆ యాక్టివిటీస్ దూరంగా ఉండి ఉంటారు. నాకు అసలు అటువంటి రాముడు మంచి బాలుడు, రామారావు గారి అభిమాని కాబట్టి నా పని నేను చూసుకుని వెళ్ళిపోతాను సార్. అంతే. ఎవరన్నా ఫ్రెండ్స్ పరిచయం అయితే అక్కడ వాళ్ళ ద్వారా ఏమన్నా కొత్త సినిమాలు ఏమైనా జరుగుతున్నా అలా పరిచయం పెంచుకుంటాను. మిగతా విషయాల గురించి అంత దూరంగా ఉంటాను. ఫస్ట్ ఒక రెమ్యూనరేషన్ అంటారు, చివరికి చేతిలోకి వచ్చేసరికి మారిపోతాయి అంటారు. మధ్యవర్తులు కొంతమంది తీసుకుంటారంటారు. ఇవన్నీ ఉంటాయండి? ఉంటాయి సార్, ఉంటాయి. నా స్నేహితుల్లో కూడా చాలా మందికి జరిగాయి. కానీ అవకాశం వస్తే చాలు అనుకునే వాళ్ళు, సంతృప్తి పడేవాళ్ళు ఉంటారు. ఒకటి కనిపించి నేను ఒక డైలాగ్ చెప్పగలిగితే చాలు అని అదే 10,000 అనుకుంటారు. రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదని ఈ రోజుకి నటించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నాయి. అన్ని కష్టాలు ఉంటాయి. అసలు రెమ్యునరేషన్ ఇంత అని చెప్పి ఇవ్వకుండా మధ్యలో ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. మేమే మా బోట్ వాళ్ళు ఏం చేయలేము కదా సార్, ఎవరికి చెప్పగలం. కొంతమంది టైం కూడానండి ఇట్లా వస్తారు, సరైన పాత్ర పడుతుంది. వాళ్ళు ఆ పెద్ద వయసులో కూడా మంచి, ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారు, అవును సార్, ఆయన మంచి పాత్రలు చేస్తారు. మంచి పాత్రలు అంతోనే అంటే దేంతోనే అంటాడు, ఒక పంచి డైలాగులు. ఆయన చాలా మంచి పాత్రలు చేస్తున్నారు. ఈయన బాలకృష్ణ గారు కూడా బాగా అభినందించారని రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూ చూశాను. చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఆయన అంతకుముందు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారని విన్నాను. విద్యుత్ సోదరులు కూడా ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. ఆయనకి అదృష్టం చెప్పాలి, కొంతమందికి అదృష్టం అది. కోటా శ్రీనివాసరావు గారు అంటారు కదా సార్, నీకు ఏంటి పనసకాయ అంత యాక్టింగ్ వచ్చినా ఆవగించంత అదృష్టం ఉండదే ఇక్కడ సర్వే అవ్వలేము అని. మరి మీకు కూడా పనసకాయ అంత దీంట్లో ఒక కనీసం 50% అన్న వచ్చింది అనుకుంటున్నారా? 50% కాదులే, కానీ నా గురించి నేను చెప్పుకోకూడదు కాబట్టి 30%, 40% వచ్చారు. కానీ 100% రీచ్ అవ్వాలని మీ తపన? 100% రీచ్ అవ్వాలి. దీనికి ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? ఎన్నేళ్ళు పెట్టుకున్నారు టార్గెట్? ఇంకొక 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇది కూడా రాకపోతే మీరు జెన్నీ గారు చెప్పినట్టుగా మీరు ఇంకా వేరే వైపు ఏదో ఒక దాంట్లో స్థిరపడాలి. ఇంకా షూటింగుల్లో ఈ భోజనాలు కానీ ఆ పరంగా ఎలా ఉంటుందండి అసలు? అంటే అందరు కంఫర్ట్గా ఉంటుంది సార్. అందరికీ బాగానే ఉంటుంది. కాకపోతే ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. ఫుడ్ సపరేట్ ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టులకి సపరేటు, అట్లా మెయిన్ ఆర్టిస్టులు సపరేటు, హీరోలకు సపరేటు, అట్లా ఉంటుంది. సపరేట్గా ఉంటుంది సార్. ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుంది. మెయిన్ ఆర్టిస్టులకి వాళ్ళే కుక్ వాళ్ళే ఉంటారు. అలా ఎవరికి వాళ్ళకి సపరేటే ఉంటుంది సార్. మీరు సినిమాల్లో కాస్త గుర్తింపు వచ్చిన తర్వాత మీ ఊరు వెళ్తే మీకు ఎలాంటి ఇది లభిస్తుంది? నేను కార్తికేయ చేశాక వెళ్ళాను సార్. మీకు ఇంటర్వ్యూ ఇచ్చాకే వెళ్ళాను. మా ఊర్లో అందరూ సంతోషించారు. ఎందుకంటే మా ఊరు పింగళ వెంకయ్య గారిది మా ఊరే అని చెప్పాను మీకు. జాతీయ జెండా రూపకర్త. ఆయన గురించి మాట్లాడానని మా ఆంటీ గారు, ఆవిడ మునిమనవరాలు, ఆవిడ సంతోషించింది బాగా. ఓకే. ఆ ఫ్యామిలీ గురించి ఏం చెప్తూ ఉంటారండి పింగళి వెంకయ్య గారి ఫ్యామిలీ గురించి? ఎందుకంటే పింగళి వెంకయ్య గారి మనవడే పింగళి దసరామని ఆయన ఎన్కౌంటర్ పత్రిక నడిపారు. ఆవిడ మునిమనవరాలు మా ఇంటి పక్కనే ఉంటారు సార్. అట్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ పేరు వెంకటేశ్వరి.
ఆయన మా ఊర్లోనే ఉండేవారు. వాళ్ళ మదర్ వచ్చేసి బట్ల పెనుమరులో ప్రసవం అయ్యారు. ఓకే. అందుకని బట్ల పెనుమరు వాళ్ళు మా ఊర్లో ప్రసవం అయింది కదా అని చెప్పి ఆయన స్వస్థలం బట్ల పెనుమరు అని చెప్తూ ఉంటారు. అట్లాగా. యాక్చువల్గా అప్పట్లో కాదు, ఇప్పటికైనా ఆడవాళ్ళు ప్రసవానికి పుట్టింటికి వెళ్తారు. అలా ఆవిడ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసవం అయ్యారు. అందుకని పింగళ వెంకయ్య గారిది స్వస్థలం బట్ల పెనుమరు అని చెప్తారు. కానీ ఆయన స్వస్థలం యార్లగడ్డ. అక్కడే ఉండి మన బందర్లో కూడా పనిచేశారు ఆయన. బందర్ వెళ్ళేవాళ్ళు. ఆయన కుటుంబీకులకు సంబంధించి అయితే నాకు అంత మీకు తెలియదులే, ఎందుకంటే ఇప్పుడు జాతీయ జెండా రూపకల్పన జరిగింది. అది ఇప్పుడు మా స్కూల్లో, మా ఊరి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఆయన విగ్రహం ఉంటుంది. ఆయనకి జయంతికి అదే జాతీయ పతాకం ఎగరేసినప్పుడల్లా మా ఊరి ఆయనే కదా ఈ రూపకల్పన చేసింది. జయంతి వర్ధంతికి మేము వేడుకలు చేస్తారు సార్, సెలబ్రేషన్ చేస్తారు మా ఊళ్ళో. పింగళ వెంకయ్య గారి ప్రాంగణం అని మా ఊరు స్కూల్లో ఉంటుంది. ఆయనకి అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆయనకి భారతరత్నం రావాలనేది నేను బాగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆయన ఉండేవాళ్ళు, పింగళి పరశురామయ్య గారు అనుకుంటా, జియాలజిస్ట్గా పనిచేశారు. అంటే పింగళి వెంకయ్య గారి కొడుకు అనుకుంటా ఆయన. మచిలీపట్నం ఒకసారి కలిశాను నేను. అంటే ఇట్లా ఈ పింగళి వెంకయ్య గారి తాలూకు అనగానే కొద్దిగా మనకి మన వాళ్ళని ఇది వస్తుంది కదా. మాది ఒకటే ఎంపీ కాన్స్టిట్యున్సీ. ఇంకేంటండి మీ అనుభవాల పరంగా చెప్పుకుంటే? ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు భాషకు సంబంధించి తెలుగువారి ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్, తెలుగువారి ఛానల్ స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేశాను. సామెతలు, వాటి అర్థాలు, తెలుగు పద్యాలు, వాటి అర్థాలు అంతరించిపోకుండా వాటిని అక్కడ అలా రోజుకి ఒక షార్ట్ పెడుతున్నాను, యూట్యూబ్ షార్ట్. అలా తెలుగు భాష మీద అన్నగారి ద్వారా అభిమానం. అలా ఎందుకంటే మన సామెతలు కానీ, మన ఇవన్నీ పొడుపు కథలు కానీ ఇవన్నీ మర్చిపోతున్నారు జనాలు. అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు అవి. ఎందుకంటే చాలా ఉంటాయి పొడుపు కథలు కానీ, ఇవన్నీ సామెతలు కానీ. ఆ సామెతలు వెనకాల ఒక కథ ఉంటుంది. మంచి ఆలోచన అది. అవును సార్, అదే తెలుగువారి ఛానల్ అని పెట్టాను. ఇప్పుడే ఈ మను చరిత్ర అని అల్లసాని పెద్దన్న గారు రాశారు. మా 10వ తరగతిలో ఉండేది. ఆ పద్యానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో చేస్తున్నాను. ఆటజని కాంచే అని పద్యం ఉంటుంది కదా, ఆ పద్యం మీద. అంటే షూటింగ్ లేకపోతే ఛానల్కి సంబంధించిన యాక్టివిటీస్లో పెట్టుకుంటారు సార్. మామూలు రైటింగ్స్ కూడా రాస్తూ ఉంటాను. కేర్ ఆఫ్ యార్లీ రైటింగ్స్ అని ఒక పేజ్ ఉంది. పేజ్ ఉందా? ఫేస్బుక్ పేజీ, ఇన్స్టాగ్రామ్లో కేర్ ఆఫ్ యార్లీ రైటింగ్స్ మంచిగా పెట్టుకున్నారు. అవును సార్.